మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ బ్రహ్మశ్రీ రామ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఈ ఫిబ్రవరి 17న అమావాస్య వస్తుంది, పైగా మంగళవారం. ఆ రోజు మన భారతదేశంలో గ్రహణం కూడా ఉంది అని కొంతమంది అంటుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అంటారు అసలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. రవిం సోమం కుజం సౌమ్యం గురుశుక్రం శనీశ్వరం రాహుం కేతుం సతతం నమామి గ్రహణాయకం. అమ్మ, ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్య, మంగళవారము. ఆ రోజు గ్రహణం, సూర్యగ్రహణం ఉంది, కానీ మన భారతదేశంలో లేదు. అది దక్షిణాఫ్రికా, అర్జెంటీనా అటువంటి ఒక పశ్చిమ దేశాలలో మాత్రమే ఉంది. అది మన భారతదేశంలో కనబడదు. దాని గురించి మనము నియమ నిష్టలు పాటించడము అనేటువంటిది ఏమీ లేదు. పట్టు విడుపు స్నానాలు చేయడం కానీ, జపతపాలు అంటే చేసుకోవచ్చు, కానీ పట్టు విడుపు స్నానాలు లేవు. రెండవది, దాని గురించి గర్భిణీలు వాళ్ళు నియమాలు నిష్టలు పాటించడము చేయడము అనేటువంటిది కూడా లేదు. దానికి అవసరం లేదు, దాన్ని పాటించడం అవసరం లేదు. కాకపోతే దీనివల్ల కొన్ని శుభాలు, కొన్ని అశుభాలు కూడా. అదే రోజు రాత్రి, అంటే 17వ తేదీ నాడే గ్రహణంతో పాటు పంచగ్రహ కూటం కూడా ఏర్పడుతుంది. ఇదొకటి పెద్దది మనకు. 17వ తారీఖు నాడే సూర్యగ్రహణము. వేరే దేశాలలో బట్టిన సూర్యుడు అందరికీ ఒకటే కాబట్టి సూర్యగ్రహణం. అది సంపూర్ణ సూర్యగ్రహణం. ఎలా ఉంటుందంటే, దాని సామాన్యంగా మా కాలిక్యులేషన్ ప్రకారంగా మధ్యాహ్నము 3:30 ప్రాంతంలో, 3:20, 3:30 ప్రాంతంలో గ్రహణం ప్రారంభమయ్యి రాత్రి 7:40 వరకు ఉంది. 4 గంటల దీర్ఘమైనటువంటి ఒక సూర్యగ్రహణం అది. ఇది మన దేశంలో లేదు కాబట్టి భారతదేశంలో ఎక్కడ కూడా కనబడదు, ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనబడదు. కాకపోతే సింహళంలో, అంటే మా హిందూ మహాసముద్రంలో కొంత భాగం తర్వాత కనబడుతుంది. అది కూడా కొన్ని నిమిషాలు మాత్రమే కనబడుతుందని చెప్పి సిద్ధాంతులు చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమో మనం చెప్పలేము. అయితే ఈ 17వ తారీఖు నాడే మనకు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కుంభరాశిలో 5 గ్రహాలు వస్తున్నాయి. మన గ్రహణం కూడా ధనిష్ట నక్షత్రం కుంభరాశిలోనే గ్రహణం పడుతూ ఉంది. దీనివల్ల కొన్ని ఉపద్రవాలు రావచ్చు అనేటువంటిది జ్యోతిషాస్త్ర పండితుల యొక్క ఆలోచన, పెద్దలు. దీనివల్ల మన అగ్ని సంబంధమైనటువంటి, వాయు సంబంధమైన దోషాలు, పంచభౌతికమైనటువంటి కొన్ని, అంటే రైళ్లు పడిపోవడము, చేయడము, అగ్నితప్తం కావడము, లేదా విమానాలు కూలడము, అగ్నిపర్వతాలు పేలడము, ఇలాంటి కొన్ని అగ్నితప్తమైనటువంటివి, కొంత జన నష్టము, ఆస్తి నష్టము కూడా కలగవచ్చు అనేటువంటిది భావన ఉంది. జరగడానికి కూడా ఆస్కారం ఉంది. తర్వాత ఈ పంచగ్రహ కూటమి ఒక 2 రోజులు మాత్రమే ఉంటుంది. 15 నుంచి 20 నాడు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చతుర్గ్రహ కూటమి ఉంటుంది. అది కొన్ని నెలలు ఉంటుంది, 2-3 నెలల వరకు ఉంటుంది. 4 గ్రహాలతో కూడుకొని దాన్ని చతుర్గ్రహ కూటమి అంటారు. మరి ఇది ధనిష్ట నక్షత్రం కుంభరాశిలోనే రావడము, అదే కుంభరాశిలో పంచగ్రహ కూటమి రావడం వల్ల కొన్ని రాసుల వారికి విపరీతమైనటువంటి ఒక బాధ, కొన్ని రాసుల వారికి మంచి మేలు జరగడము అనేటువంటి కూడా ఉంది. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అయితే దీంట్లో మనకు చూసుకున్నట్టయితే ఈ గ్రహణం యొక్క బాధ మన భారతదేశానికి లేకపోయినప్పటికీ సూర్యుడు అందరికీ కూడా దేవుడు ఒక్కడే కాబట్టి అన్ని ఏ దేశంలో ఉన్నా, నువ్వు అర్జెంటీనాలో ఉన్నా, ఉన్నా, ఇరాన్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా అదే సూర్యుడు మనకు కనబడుతుంటాడు. కాబట్టి ఎలాగూ సూర్యునికి మైల వస్తుంది కాబట్టి, దాన్ని మైల అంటాం మేము, మైల వస్తుంది కాబట్టి సూర్యునికి మనము పాటించకుండా గర్భిణీలు మాత్రం కొద్దిగా 1 గంట సేపు గర్భిణీలు కొంచెం రెస్ట్ తీసుకోండి. అంటే బయటికి వెళ్ళకపోవడం, ఇంట్లో ఉండండి, టీవీ చూడండి, హాయిగా తినండి, తాగండి, చెయ్యండి. కానీ ఆ సమయంలో, అంటే 4 నుంచి 5-5:30 ప్రాంతం వరకు బయటికి ఎండకు వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే సూర్యుని యొక్క కిరణాలు అంతటా ఉంటాయి కాబట్టి
దానివల్ల ఏదైనా జరిగితే మంచి జరిగితే ఎవరు ఏమన్నారు, చెడు జరిగితే అందరూ కూడా రకరకాలుగా ఆలోచన చేస్తుంటారు. అందుగురించి మంచి జరగడానికి గర్భిణీలు మాత్రం, నిండు గర్భిణీలు మాత్రం ఆ సమయంలో బయటికి పోకుండా ఉండడం చాలా మంచిది. మీకు వీలైతే సాయంకాలం ఒక 6:30 తర్వాత, మన ఇండియా టైం ప్రకారంగా 6:30 తర్వాత స్నానం చేసి ఇంత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. కానీ నియమము, నిష్ట, పట్టు స్నానము, విడుపు స్నానము అనేటువంటిది మనకు లేదు. దాని గురించి మనం ఆలోచన చేయకూడదు. ఇక అదే కుంభరాశిలో పంచగ్రహ కూటమి రావడం వల్ల ప్రపంచంలో కొంత తికమక, రాజకీయంలో తికమక, రాజకీయంలో కొన్ని ఉధృతాలు జరగవచ్చు, కొన్ని దిక్కుల మంచి జరగవచ్చు. కానీ ఎక్కువగా ఉధృతాలు జరిగేటువంటి ఒక సూచనలు కనబడుతున్నాయి పంచగ్రహ కూటమి వల్ల, ఇది వల్ల. దానికి తోడు మనకు 23వ తారీఖు నుంచి 17, 20 తారీఖు నాడు వరకు పంచగ్రహ కూటమి ఉంటుంది. 23వ తారీఖు నుంచి కాలసర్ప యోగం వస్తున్నది. అదే కుంభరాశిలో కాలసర్ప దోషం కూడా వస్తున్నది. వీటి యొక్క ప్రమాణాల వల్ల ఇటు కుంభరాశిలోనే గ్రహణము, కుంభరాశిలోనే పంచగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి 20వ తేదీ నాడు వెళ్ళిపోతుంది. చతుర్గ్రహ కూటమి ఉంటుంది. అదే కుంభరాశికి సంబంధించి కుంభరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి అదే కుంభరాశిలో 23వ తేదీ నుంచి కాలసర్పదోషం ప్రారంభమవుతుంది. ఈ కాలసర్పదోషం ఉగాది తర్వాత వరకు, మే, జూన్ వరకు కూడా ఉంది కంటిన్యూగా. అయితే ఇవన్నీ ఒకేసారి ఒకటే చోట కూడడం వల్ల కొన్ని రాసుల వారికి ఇబ్బంది కలగడము, ఒక 4 రాసుల వారికి మాత్రం మంచి జరగడం అనేటువంటిది నా దృష్టిలో నాకు తెలిసినటువంటి ఒక విషయం. ఎవరికి? మేషరాశి వారికి, మిథున రాశి వారికి, సింహరాశి వారికి, తులా రాశి వారికి మాత్రం, కొంతవరకు వృశ్చిక రాశి వారికి వీళ్ళకు మంచి జరుగుతుంది. అనుకున్నటువంటి ఒక పనులు నెరవేరడము, ఆదాయం పెరగడము, శుభకార్యాలు జరగడము, ఈ పెళ్లి వివాహాలు ఇవి కానటువంటి ఒక వ్యక్తులకు వివాహ సన్నాహాలు చేయడము, వివాహాలు కావడము, ఇలాంటి ఈ 4-5 రాసుల వారికి మాత్రం మంచి జరగడానికి ఆస్కారం ఉంది. తక్కిన రాసుల వారికి మామూలుగా. దాంట్లో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం, చాలా కుంభరాశిలోనే గ్రహణము, పంచగ్రహ కూటమి, కాలసర్పయోగము అన్నీ ఒకటే రాశిలో వస్తున్నాయి కాబట్టి మకరము, కుంభము, మీనము ఈ 3 రాసుల వారు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. శారీరక ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, దేని విషయంలోనైనా జాగ్రత్తగా. దానికి తోడు కుంభరాశికి 7వ స్థానం సింహరాశి అయింది కాబట్టి ఆ సింహంలో అధిపతి సూర్యుడు కూడా కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి సింహరాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే యాక్సిడెంట్లు కావడము, సర్జరీలు కావడము ఇలాంటివి ఏమైనా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, ఎవరితోటైనా మాట్లాడే విషయంలో కూడా ఆచితూచి మాట్లాడి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదమ్మా. ఈ గ్రహణం అయితే ఈ గ్రహణం మన భారతదేశానికి లేదు కాబట్టి గ్రహణ విషయాలు ఏవి పాటించవలసిన అవసరం లేదు. ఒకటి మనము పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి, కాలసర్పదోషం ఇవి మాత్రము అందరికీ ఉంటాయి. ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మనందరికీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండి ఈ రాసుల వారు, ఈ 4-5 రాసుల వారు జాగ్రత్తగా మంచిగా ఉన్నప్పటికైనా జాగ్రత్తగానే ఉండాలి. జాగ్రత్తగా ఉంటే మనకు అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది. గ్రహణం విషయంలో మనం ఏది అయితే మనకు గ్రహణము తిరిగి హోలీ పండుగ నాడు మనకు గ్రహణం వస్తుంది, మళ్ళీ చంద్రగ్రహణం వస్తుంది. అది మనకు భారతదేశంలోనే కనబడుతుంది. అది అందరం పాటించాలి. దానికి పట్టు విడుపులు స్నానాలు ఉంటాయి హోలీ పండుగ రోజు, దానికి అన్నీ కూడా పాటించాలి. చంద్రగ్రహణము అది కూడా సాయంకాలం 3:20 బట్టి 6:30-7 గంటలకు అట్లా, అది 3 గంటలు ఉంటుంది ఆ రోజు హోలీ నాడు, కామపున్నమ నాడు. అది పాటించాలి. కానీ దీనికి ఏనాటి నియమము, నిష్టము పాటించవలసిన లేదు. దాని గురించి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే ఒకటి ఏంటి అంటే, కుంభరాశిలోనే అన్నీ కూడా ఒకటే కుంభరాశిలో కూడుకున్నాయి కాబట్టి కొందరికి మంచి, కొందరికి చెడు జరుగుతుంది. ఇంకోటి సూర్యుడు సర్వత్రా సర్వాంతర్యామి, అన్ని దిశలలో సూర్యుడు ఉంటాడు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఒక గంటన్నర ఎండ బయటకు వెళ్ళకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని తినొచ్చు, అంతా చేయొచ్చు. ఒక ఎండకు బయటికి గడప దాటి బయటికి వెళ్ళకుండా గంట సేపు ఆగినట్టయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఏ బాధ కూడా ఉండదు.
దీని విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటి అంటే 3 ఒకటే రాశిలో వస్తున్నాయి కాబట్టి మకరం, కుంభం, మీనం, సింహం, ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అన్ని విషయాల్లో. ఎందుకంటే కాలసర్ప దోషానికి ముందు వెనకాల 2 రాశులు, సప్తమ రాశి, సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఒక సింహ రాశి కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వారి దృష్టి సింహరాశి మీద ఉంటుంది కాబట్టి సింహరాశి వారికి కూడా ఏదైనా యాక్సిడెంట్లు జరగడం కానీ, అనుకున్న పనులు కాకపోవడము, ఆరోగ్య నష్టం కావడము, ఇతరత్ర పోట్లాటలు అవి కావడము ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తక్కిన వారికి ఎలాంటి దోషం లేదు. దాని గురించి గ్రహణం గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఈ కాలసర్ప దోషం, ఈ కాలసర్ప దోషం అంటే అది మనకు ఒక 3-4 నెలలు ఉంటుంది. ఈ కాలసర్ప దోషం గురించి కాలసర్ప దోషం అని చెప్పి ఏ గ్రంథంలో రాసి పెట్టలేదు, అది మేము పుట్టించాం. నేను కూడా ఒక జ్యోతిష్యునే కాబట్టి మేము దోషం అని చెప్పి మేము చెప్తున్నాం. కానీ కాలసర్ప యోగము అనేటువంటి అన్ని యోగాలలో అదొక యోగము అని చెప్పారు కానీ దోషం అని చెప్పి చెప్పలేదు. బృహత్ పరాశర హోరాశాస్త్రంలో కానీ ఇతర శాస్త్రాల్లో కానీ ఎవరు కూడా దాన్ని దోషం అని చెప్పలేదు. ఒక యోగము, ఆ యోగం మంచిగా ఉన్నట్టయితే మంచి యోగమే వస్తుంది, చెడు స్థానం నుండి చెడు యోగం వస్తుంది, అంతేగాని అది యోగం. అయితే అలాంటప్పుడు కాలసర్ప దోషం ఉంది, కాలసర్ప దోషం ఉందని చెప్పి మేము అందరికీ జాతకాలు చూసిన వాళ్ళందరికీ కూడా మేము చెప్తూనే ఉన్నాం. మరి ఈ 3-4 నెలలు ఉండబడేటువంటి ఒక కాలసర్ప యోగంలో ఎన్ని కోట్ల మంది జన్మిస్తారు? అంతమందికి కాలసర్ప దోషమే ఉంటుందా? ఉండదు. అది కొన్ని గ్రహాల యొక్క పొజిషన్ వల్ల పితృస్థానంలో ఉండడము జరిగినటువంటి కొన్ని రాసుల వారికి ఆ జన్మ సమయంలో ఉండబడేటువంటి ఒక గ్రహాలను బట్టి ఆ దోషం అనేది ఏర్పడుతుంది. కానీ ఎన్ని కోట్ల మంది పుట్టినా ఆ 3-4 మాసాలలో అందరికీ కాలసర్ప దోషం మాత్రం ప్రపంచానికి ఎఫెక్ట్ చేస్తుంది. ఈ కాలసర్ప దోషం అనేటువంటి మనకు 23వ తారీఖు నాడు ప్రారంభమవుతుంది. ఇది ఏప్రిల్ మే వరకు ఉంటుంది, మే జూన్ వరకు కూడా ఉండొచ్చు. అయితే దీనివల్ల ప్రపంచంలో అరిష్టాలు ఏర్పడము, రాజకీయాల్లో దుమారాలు లేవడము, మంత్రులు మారడము, రాజకీయ అస్థిరత, ప్రజలను బాధ పెట్టడము, ప్రజలకు అనుకున్నటువంటి ఒక ఉపాధి కలగకపోవడము, యుద్ధాలు కావడము, ఇతర దేశాలలో యుద్ధం రావడము. ఇప్పుడు ఇరాన్లోనే కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. అలాగే యుద్ధాలు పోయి 3వ ప్రపంచ యుద్ధం కూడా మారొచ్చు వీటి యొక్క యోగం వల్ల. అంతేగాని మానవుల మీదనే కాలసర్ప దోషం పనిచేస్తున్నటువంటిది లేదు. కొన్ని ఆ జన్మ సమయాన్ని బట్టి కొందరికి మాత్రమే కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు మహానుభావులైన ఉన్నారు, మంచి డాక్టర్లు అయినా ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు అని అది లేదు. కాకపోతే ఆ గ్రహాల యొక్క పొజిషన్ బట్టి అవుతుంది, అంతేగాని దాని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో మాత్రం ఈచి బాధలు అంటే కొత్త రోగాలు రావడము, జనాలు నష్టం కావడము, ఆస్తులు నష్టం కావడము, యుద్ధాలు జరగడము, భయంకరమైన వాతావరణం ఏర్పడడానికి మనకు ఉంది. ఇదే మళ్ళీ నీకు చెప్పినప్పుడు చెప్తాను, పరాభవనామ సంవత్సరంలో జరిగేదంతా కూడా ఇదే, అందరికీ పరాభవమే. అదే వచ్చే నెలలో చెప్తాను నీకు నేనంతా. ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ కాలసర్ప దోషము, అష్టగ్రహ శిష్టగ్రహ కూటాలు ఇవన్నీ కూడా మనకు బోలడానికి కనిపిస్తున్నాయి. దానివల్ల చాలా ఇబ్బందులు, వచ్చే సంవత్సరం మొత్తం కూడా మనకు చాలా ఇబ్బందులతో కాలం గడుస్తుంది. అది తర్వాత చెప్పుకుందాం. అయితే గ్రహణం గురించి మాత్రం ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచన లేదు. మన దేశంలో ఉండదు, దక్షిణ అమెరికా, అర్జెంటీనా, ఇటలీ అటువంటి దేశాలలో అక్కడ ఉంటుంది, వాళ్ళకి అది ప్రాబ్లం. అక్కడ ఉన్న వాళ్ళు పాటించాలి. ఇడుపు స్నానము, పట్టు స్నానము మన ఆంధ్రులు ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళు పాటించాలి. కానీ మనకు అవసరం భారతదేశంలో మాత్రం ఏ ప్రాంతంలో ఆసేతు శీతాచలం ఏ ప్రాంతంలో కూడా ఈ పట్టు విడుపు స్నానాలు చేయడము కానీ దాని గురించి ఆచరించడం కానీ ఏమీ లేదు. అది హోలీ పండుగ నాడు, కావుని పౌర్ణిమ నాడు, ఆనాడు చంద్రగ్రహణం ఉంటుంది, ఆనాడు పాటించాలి మనం. కానీ ఇప్పుడు ఏం లేదు, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సుఖంగా సంతోషంగా ఉండండి. గ్రహణ విషయాలు మనకు అవసరం లేదు. కాకపోతే ఈ గ్రహణం వల్ల ఒకటి పెద్ద మెయిన్ ప్రాబ్లం ఒకటి ఏర్పడుతుంది. బంగారము, వెండి, ఇత్తడి ధర ఆకాశాన్ని అంటుతాయి. 3 ఇత్తడి కూడా. బంగారము, వెండి, ఇత్తడి పంచలోహాలు అయితే అంటాం కదా, బంగారము, ఇత్తడి, కంచు, రాగి, వీటి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటబడేటువంటి ఒక యోగం కనబడుతుంది. ఈ గ్రహణం పక్కకు పెట్టు. గ్రహణం వల్ల ఒకటి, రెండవది ఈ పంచగ్రహ కూటమి, కాలసర్ప దోషం. ఈ రెండిటి వల్ల రేపు మార్చి నెలలో బంగారం ఆకాశాన్ని అంటేటువంటి ఒక పరిస్థితి ఏర్పడవచ్చు.
బంగారం కానీ వెండి కానీ మనకు అందుబాటులో మానవులకు ఎవరో కోటీశ్వరులు ఉంటే కొంటారేమో కానీ మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం బంగారం అంటే భయపడి పక్కకు ఇంట్లో కూర్చోవలసిందే. అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు. బంగారం ధర, వెండి ధర, ఇత్తడి, కంచు, రాగి వీటి యొక్క ధరలు ఆకాశాన్ని అంటేటువంటి ఒక యోగం కనబడుతుంది. ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి, కాలసర్ప యోగం వల్ల. గ్రహణం మనకు లేదు కాబట్టి దాని యొక్క గ్రహణ ప్రభావం మన భారతదేశం మీద ఉండదు. ఈ రెండింటి వల్ల పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి, రెండవది కాలసర్ప యోగం, ఈ మూడింటి వల్ల ఈ లోహ సంబంధమైనటువంటి వీటి ముఖ్యంగా బంగారము, వెండి మన చేతిలో ఉండకుండా పోవడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త ఏమైనా ఉంటే ఇప్పుడే కొని పెట్టేసుకోండి, జాగ్రత్త పడండి. గురుగారు, మొత్తం మీద మాకున్న సందేహాలన్నిటిని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. తల్లి.